నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. మనం ఆగస్టు 25, 2025 సంవత్సరంలో ఉన్నాం. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఉన్నాం. ఇప్పటికీ భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద రాజకీయ నాయకులు, ఉద్యమ నేతలు, ప్రజా సంఘాలు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. వీటన్నిటితో పాటు దేశంలో ఇంకో కీలకమైనటువంటి చర్చ ఉంది. అదే మన మూడవసారి మన దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ఏం చదువుకున్నారు. ఆయన డిగ్రీ చేశారు, పీజీ చేశారు. డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీలో, పీజీ గుజరాత్ యూనివర్సిటీలో చేశారనేది బీజేపీ నేతలు చెప్తూ వస్తున్నది. ఈ విషయాన్ని యూనివర్సిటీ నుంచి ధృవీకరించండి అని చెప్పి 2016 నుంచి అప్పుడప్పుడు ఈ విషయాన్ని లేవనెత్తుతున్నారు ఆర్టీఐ ద్వారా. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దీనికి సంబంధించి యూనివర్సిటీలకు ఫైన్ కూడా విధించింది, ఎందుకు మీరు ఇవ్వరు అని, ఢిల్లీ యూనివర్సిటీకి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నీరజ్ అనే ఒక వ్యక్తి ఆర్టీఐ వేస్తే, ఆర్టీఐ ఇవ్వడానికి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ని ప్రతిపాదిస్తే అక్కడ ఢిల్లీ యూనివర్సిటీ మళ్ళీ దాన్ని సవాల్ చేస్తే ఈరోజు ఢిల్లీ హైకోర్టులో దాన్ని పక్కన పెట్టేశారు. ప్రధానమంత్రి ఏం చదువుకున్నాడో ఆయన సర్టిఫికేట్లు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని. ఎందుకు ఈ మాట అంటున్నారనేది కూడా చెప్పుకొచ్చింది కోర్టు. ఢిల్లీ యూనివర్సిటీ తరపున వాదించినటువంటి మన దేశ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా వాదించారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం 2023లో కూడా చూసాం, అరవింద్ కేజ్రీవాల్ కూడా తెలుసుకోవాలి, మన దేశ ప్రధాని ఏం చదువుకున్నారో తెలుసుకోవాలి కదా, ప్రతి పౌరుడిది హక్కు కదా, మన దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి తక్కువగా చదువుకున్నా, అసలు చదువుకోకపోయినా దేశానికి ప్రమాదం కదా అని అంటే ఆయన మీద కూడా ఓ 25,000 రూపాయల ఫైన్ వేశారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఈ క్రమంలో అసలు ప్రధానమంత్రి చదువుని తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఇది తెలుసుకోవడం ప్రతి భారతీయ పౌరుడి హక్కా? తెలుసుకోకపోతే ఏమవుతుంది? పోనీ తెలుసుకోవాలి అనే అనుకుందాం. ఇది తెలుసుకోవడం వల్ల ప్రధాని గోప్యతకి ఏమన్నా భంగం కలిగే అవకాశం ఉందా? ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చదువుకున్నారనే విషయం గోప్యంగా ఉంచాల్సి వస్తుంది? పోనీ ఎందుకు అసలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు వీళ్ళు? పోనీ తెలుసుకోవడం అనేది ప్రతి భారతీయుడి హక్కేనా కాదా? మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్కారం భరద్వాజ గారు. నమస్తే. ఇవి ప్రశ్నలు, ఈ 3 లాస్ట్లో. అంటే ఆయన వ్యక్తిగత గోప్యతకి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాకుండా పదే పదే ఈ విషయాన్ని అంటే కోర్టుల ముందుకు కావచ్చు, ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఈ కమిషన్ దగ్గర దాఖలు చేస్తున్నటువంటి పిటిషన్లు, వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ప్రధానిని పలచన చేయటం, అంటే రెడిక్యూల్ చేయటం, ఆయన్ని అపహాస్యం చేయటం, ఈ మోటోతోనే ఈ రకమైనటువంటి పిటిషన్లు దాఖలవుతున్నాయని తుషార్ మెహతా గారు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది గోప్యతకు సంబంధించిన వ్యవహారం, ఆయన ప్రైవసీకి సంబంధించిన వ్యవహారంగా మాత్రమే కాదు, దాంతో పాటు ప్రధానంగా రెడిక్యూల్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది, దాన్ని అడ్డుకోవాల్సి ఉంది అనే దాని మీద ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఆయన. ఇందులో ఒకటేంటంటే, నరేంద్ర మోడీ గారి సర్టిఫికెట్లు మేము ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో పెట్టాము అని చెప్పేసి చెప్తున్నారు వారు. పబ్లిక్ డొమైన్లో పెట్టినట్లుగా మనకు సమాచారం ఉంది. అమిత్ షా గారు అలాగే అరుణ్ జైట్లీ వీళ్ళు ప్రపంచం ముందు పెట్టారు. ఆయన డిగ్రీ సర్టిఫికెట్ అలాగే పీజీ సర్టిఫికెట్ 2, అవి 2 ఫేక్ అని ఒక ఆర్గ్యుమెంటు సోషల్ మీడియాలో విపరీతంగా జరిగింది. కరెక్ట్. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలోనే అక్కడ ఈ పిటిషన్లు దాఖలవటం మొదలై ఇప్పుడు తుషార్ కావచ్చు, అంటే వీళ్ళందరూ చెప్తున్న విషయం ఒకటే, ఇది చాలా స్పష్టంగా వ్యతిరేకులు, అంటే నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకులు, రాజకీయంగా వ్యతిరేకులు వీళ్ళందరూ. అందులో ఓ సీరియస్ పొలిటీషియన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఒక న్యాయవాది ఉన్నాడు, ఒక ఢిల్లీకి చెందినటువంటి న్యాయవాది మధ్యలో వేశాడు ఒకసారి 16లో. వేసిన సందర్భంగానే ఇది మొదలయ్యి అప్పుడు వాళ్ళు మొదటిసారి పబ్లిక్ డొమైన్లో ఉంచారు ఆ సర్టిఫికెట్లని. ఆ ఉంచిన సర్టిఫికెట్లు బోగస్ అనే పద్ధతిలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో కేజ్రీవాల్ ఎంటర్ అయ్యాడు సీన్లోకి.
ఎంటర్ ఆయన 23లో ఇదే కోరిక కోరాడు. ఆయనకి 25,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. అంటే సమాచారం అడిగితే జరిమానా వేస్తారా అని కొంచెం సీరియస్గానే ఆయన కోర్టుల మీద అలాగే కేంద్ర ప్రభుత్వం మీద తన నిరసన తెలియజేశాడు. అంటే దేశంలో కూడా చర్చ జరిగింది దాని మీద. అవును. అంటే సమాచారం అడిగితేనే మీరు ఫైన్ వేసేస్తారా అని మాట్లాడారు. అవును. అయితే ఈ విషయం ఎందుకు ఇంత లాగుతున్నారు అంటే ఈరోజు మళ్ళీ ఇంకొక పిటిషను, దాని మీద మళ్ళీ ఆర్గ్యుమెంట్లు, ఫైనల్గా చెప్పాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పడం. అంటే ఇది కేవలం వ్యక్తిగత గోప్యతకు సంబంధించి అంటే పర్సనల్ ప్రైవసీకి సంబంధించిన వ్యవహారంగా ఎలా చూస్తారు అనేది కూడా వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. అంటే ఆయన మా దేశ ప్రధాని, మా ప్రధాని ఏం చదువుకున్నాడో తెలుసుకోవాల్సినటువంటి అవసరం మాకుంది. ఆ అవసరం మీరు ఎందుకు గుర్తించడం లేదు, ఇదేదో ఆయన్ని రెడిక్యూల్ చేయటంగా ఎందుకు చూస్తున్నారు అని ప్రతిసారి పిటిషన్ వేస్తున్న వాళ్ళు ఆర్గ్యూ చేస్తూనే ఉన్నారు. మీరు చెప్పండి. ఇది అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఒక మిస్టేక్ ఉంది. అంటే ఆయన 78లో కంప్లీట్ చేశాడనేది వాళ్ళు చెప్తున్నది. అందులో ఒక లెటర్ తప్పుపడింది అని యూనివర్సిటీ నుంచి ఒక క్లారిఫికేషన్ వచ్చింది మధ్యలో. అది 79, 78 అని వచ్చింది. ఇలా ఒక నెంబర్ తేడాకు సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇన్నిసార్లు జరుగుతున్న సందర్భంలో ఒక అధికారిక ప్రకటన చేసి ఆ సర్టిఫికెట్లని చూపిస్తే అంటే యూనివర్సిటీ లిస్ట్లో నుంచి చూపించేస్తే పని అయిపోతుంది కదా. దానికి ఎందుకు ఇంత లాగాలి దీన్ని? అంటే కోర్టు నుంచి ఎందుకు అంటే ఇది వాళ్ళే చెప్తున్నట్టుగా ఇది పర్సనల్ ప్రైవసీకి సంబంధించిన విషయంగా చూడాల్సిన అవసరమేం కాదు. అంటే ఇది దేశ భద్రతకి ఇబ్బంది కలిగించేటువంటి లేకపోతే దేశ భద్రతకి ముప్పు కలిగించేటువంటి విషయంగా ఎందుకు చూడాలి? ఇది క్లారిటీ ఇవ్వటం వలన ఆయనకే గౌరవం పెరుగుతుంది కదా. డెఫినెట్గా ఆయనకే గౌరవం పెరుగుతుంది. ఈ రెడిక్యూల్ చేస్తున్నారు అనే మాట పదే పదే అనటం వలన వాళ్ళు సాధించేటువంటి ప్రయోజనం కన్నా కూడా ఒక్కసారి ప్రపంచం ముందు ఈ విషయం పెట్టేసి దయచేసి ఇప్పుడు ఆయన డిగ్రీ చేశాడు, పీజీ కూడా చేశాడని చెప్తున్నారు. ఆ 2 సర్టిఫికెట్లు ప్రపంచం ముందు పెట్టి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఎవరో కాదా తుషార్ మెహతాతోనే చేయించవచ్చు ఆ పని కదా. ఆయన యూనివర్సిటీ అధికారులు కలిసి యూనివర్సిటీ క్యాంపస్లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి దయచేసి ఫర్దర్గా ఇంకెవరు ఈ విషయంలో కోర్టులకు ఎక్కటము లేకపోతే ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉపయోగించుకుని కేసులు వేయటం ఇలాంటి అంటే సమాచారం కోసం పిటిషన్లు వేయటం ఇలాంటి పనులు మానేయండి అని సీరియస్గా ఓ ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చేస్తే అయిపోతుంది. అలా అంటే పదే పదే వీళ్ళు ఇలా రెడిక్యూల్ చేస్తున్నారు, రెడిక్యూల్ చేయటం కోసం వేస్తున్నారు, ప్రతి సందర్భంలోనూ అదే మాట్లాడుతూ వస్తున్నారు. అవును అవును. దీనివలన ఏం జరుగుతుంది? మాకు సరైనటువంటి సమాచారం రావడం లేదు, మేము అవి ఫేక్ అని చెప్తున్నాము, ఫేక్ కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి మీరేమి చేయట్లా, అది చేయనంతకాలం మేము అది ఫేక్ అని అనుకుంటాము అనే పద్ధతిలో వీళ్ళు అటునుంచి ఆర్గ్యుమెంట్ వస్తూనే ఉంటుంది రిపీటెడ్గా. అవును కదా. ఆ రిపీటెడ్గా ఆర్గ్యుమెంట్ రావడంతో పాటు ఈ వార్త ఈరోజు మళ్ళీ ఒక్కసారి సమాచారం ఇవ్వము అని చెప్పడం, ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడం, ఈ 2 అంశాలు మళ్ళీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి మోడీ వ్యతిరేకులందరికీ ఒక కొత్త కంటెంట్ని ఇచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. వెంటనే దీన్ని రెడిక్యూల్ చేస్తూ కామెంట్స్ మొదలైపోయినాయి ఆల్రెడీ మొదలైపోయినాయి. అది దీన్ని ఎవరు ఆపే పరిస్థితి కాదు. అంటే దీన్ని కట్టడి చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి అని ఇంకొక ఉద్యమం మొదలవుతుంది. అసలు ఇన్ని ఉద్యమాలు, ఇన్ని గందరగోళాలు, ఇన్ని ప్రచారాలు, ఈ రెడిక్యూల్ చేయటం, పదే పదే మాట్లాడటం, వీటన్నిటికీ ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు కదా. ఒక సమాచారం బయటకు చెప్పి మీరు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో పెట్టామని చెప్పారు, పబ్లిక్ డొమైన్లో పెట్టారు కూడా, దానిలో ఒక టెక్నికల్ మిస్టేక్ ఉందని యూనివర్సిటీ గుర్తించింది, ప్రకటించింది. వీటన్నిటినీ క్రోడీకరించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా పెట్టేసి ఫర్దర్గా ఇంకెవరు దీనికి సంబంధించిన రభస చేయొద్దు. అంటే ఒక్క ప్రశ్న అడుగుతాను సార్ ఇక్కడ. ఇప్పుడు దేశ అత్యున్నత నాయకుల
దేశ అత్యున్నత నాయకుడు ప్రధానమంత్రి, మనకి దేశ అత్యున్నతమైన నాయకుడు కదా. ఆయన ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన మాట అది. అదే నేను ఏది ఆ ఇచ్చిన సమాచారం ఇప్పుడు ఏదైతే సమాచారం మీద గొడవ అవుతుందో అది ఆయన అఫిడవిట్లో చెప్పిన మాటే. దాన్ని పట్టుకుని లాగుతున్నారు. అంటే నేనేమంటానంటే అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారంలో ఎవరో వ్యక్తులు అడిగితే స్పందించి ఇవ్వాల్సిందేనా, లేదు ఎవరో కాదు భారతీయ పౌరులే కాబట్టి అడుగుతున్నది, పౌరులకి ఈ హక్కు ఉంటుంది కాబట్టి ఇవ్వాలా? ఇప్పుడు సమాచారం తెలుసుకునే హక్కు ఉంటుందా? తెలుసుకునే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. ఈ మధ్య కూడా అలాంటిదే జరిగింది ఒక ఇన్సిడెంట్. ఏది ధర్మస్థల వివాదంలో అక్కడికి కెమెరాలు పట్టుకుని వెళ్ళినప్పుడు వీరేంద్ర హెగ్డేకి సంబంధించిన మనుషులు వాళ్ళని నిరోధించారు అని చెప్పి ఒక వివాదం అయింది. అక్కడ మీడియా ఎంటర్ అవగానే ఈ కెమెరాలని వాటిని నిరోధించారు అని చెప్పి ఒక వివాదం మొదలై అది కోర్టుకు చేరింది. కోర్టు అలా వెళ్ళడం కరెక్ట్ కాదు అని కింది కోర్టు, కర్ణాటక కోర్టు చెప్పింది. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. మీరు అక్కడికి మీడియాని అలౌ చేయకపోవటం అంటే ప్రజలకు తెలుసుకునే హక్కును కూడా మీరు వ్యతిరేకించినట్టు అవుతుంది. కాబట్టి మీరు అక్కడ తప్పు జరగలేదు అన్నప్పుడు అలౌ చేయండి, తప్పే ఉంది. అది క్రైమ్. క్రైమ్ ఏదైనా కావచ్చు, క్రైమ్ అయినా ఏదైనా ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. ఏ సమాచారం అయినా తెలుసుకునే రైట్ని కాదని అనలేరు. అలాగే తెలుసుకున్న విషయం మీద వ్యాఖ్యానించే హక్కు కూడా ఉంది. దాన్నే భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నాం మనం. ఇవి ఇంత కీలకంగా ఉన్నప్పుడు ఈ రెండు అంశాలు, ప్రజలకి ఏదైనా తెలుసుకునే హక్కు ఉంది, ఈ దేశ పౌరులకి ఈ దేశానికి సంబంధించిన ఏ విషయాన్నైనా తెలుసుకునే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. అది తెలుసుకోవడం అది ఆ హక్కు ఇస్తూనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. దాని పరమోద్దేశం అదే. ఏ డాక్యుమెంట్నైనా మీరు నేరుగా పొందవచ్చు, ఏ రకమైనటువంటి ఇతర మార్గాలు మీరు అన్వేషించి చేయక్కర్లేదు, మేమే స్ట్రైట్గా మీకు ఏ సమాచారం కావాలంటే ఆ సమాచారం ఇస్తాం అని ప్రభుత్వం పారదర్శకత నిరూపించుకోవడం కోసం తీసుకొచ్చిన యాక్ట్ కదా అది. అంటే దాని వెనుక ఉద్దేశం చెప్పి ఆపొచ్చు కదా, లేకపోతే ఆపే అవకాశం ఉంటుందా? మీరు పదే పదే చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏమిటి? మీరు కోర్టు వైపు నుంచి కాదు, ఇప్పుడు తుషార్ మెహతా లాంటి వాళ్ళు పదే పదే చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏమిటి? ఆయన పరువు తీయటం కోసము, ఆయన రెడిక్యూల్ చేయటం కోసము, ఆయన పదవిని, ఆయన ఖ్యాతిని పలచన చేయటం కోసం ఇది జరుగుతోంది, ఇది జరుగుతోందని పదే పదే చెప్తున్నారు. ఇలా రిపీటెడ్గా ఎవరో ఒకళ్ళు వేస్తూనే ఉన్నారు. ఇది 16 నుంచి నడుస్తున్నటువంటి ఎపిసోడ్. ఈ రోజున 3వ స్టేజ్లో చూస్తున్నాం మనం. ఇక్కడితో ఆగుతుందనేటువంటి గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ ఈ అభిప్రాయాన్ని రెడిక్యూల్ చేస్తూ బయట చర్చలు మొదలైపోయినాయి. ఎందుకు ఈ అవకాశం ఇవ్వాలి? ఓకే, కరెక్ట్. ఈ అవకాశం ఎందుకు ఇవ్వాలి? ప్రజలకు హక్కు ఉంది అనే విషయం మీరు అడ్మిట్ చేసి తీరాలి. అడ్మిట్ చేసినప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్లో మేము పెట్టామనే మాట కుదరదు. ఈ రచ్చ జరుగుతోంది కాబట్టి ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ ఎందుకు? యూనివర్సిటీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు, యూనివర్సిటీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి నేరుగా యూనివర్సిటీ అధికారులు వాళ్ళ రికార్డుని ప్రజల సమక్షంలో ఓపెన్ చేసి 78 అని చెప్తున్నారు. 78, దానిలో ఏదో 79 అని పడింది, ఒక లెటర్ తప్పు అని అంటున్నారు. అది ఎందుకు తప్పు జరిగింది అనేది కూడా క్లారిఫికేషన్ ఇస్తూ ఒక పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ చేసేస్తే వన్స్ ఫర్ ఆల్ క్లియర్ అయిపోతుంది కదా. అది ఒకవేళ ఇది తెలుసుకోకపోతే ఏమన్నా దేశ పౌరులకి ప్రమాదమా? ఏమీ ప్రమాదం కాదు, అది చెప్పడం వలన ప్రమాదం కాదు. అది నేను ఇందాకే అన్నాను, అది దేశ భద్రతకి ఏదైనా ఇబ్బంది కలిగిస్తుందా? ఆయన డిగ్రీ చదవలేదు అనుకుందాం, లేదు చదివారు అనుకుందాం, దాని వలన దేశ భద్రతకి ముప్పు అయితే ఉండదు. అంటే సింపుల్గా మనం ఇది కేవలం మీరు అన్నట్టు దేశ భద్రతకి ముప్పు అనే మాట వాళ్ళు మాట్లాడట్లేదు, తుషార్ మెహతా కూడా మాట్లాడట్లేదు. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నది ఇది రెడిక్యూల్ చేయటం కోసం చేస్తున్న ప్రయత్నము. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? సరే, తుషార్ మెహతా వాదిస్తున్నట్టు పక్కన పెడదాం, మీకు చెప్పటం వలన దేశ భద్రతకు వచ్చినటువంటి ముప్పు ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఓకే, ఓపెన్గా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోవడం వల్లనూ భద్రత లేదు కదా, ఏమీ లేదు, భద్రతకు ముప్పు లేదు.
మరి దాని గురించి పదే పదే కేవలం మీరు అన్నట్టు రెడిక్యూల్ చేయడానికి అనే ఉద్దేశం వచ్చేలాగానే రెడిక్యూల్ చేయడానికి అవకాశం మీరు కల్పిస్తున్నారు, వాళ్ళు కల్పిస్తున్నారు. ఓకే, ఏది పిటిషన్లు వేస్తున్న వ్యక్తుల నుంచి కాదు. కాదు, అంటే గోప్యతకి సంబంధించిన వ్యవహారం అని చెబుతూ గోప్యతకి సంబంధించిన వ్యవహారం అని చెప్పడం ద్వారా మీరు అవతల వాళ్ళకి రెడిక్యూల్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఏదో లేకపోతే రైట్, ఏదో లేకపోతే అని మాట్లాడుతున్నారు బయట. ఆ ఏదో లేకపోతే అని మాట్లాడే వాళ్ళకి ఎందుకు మీరు అవకాశం కల్పించాలి? ఓపెన్గా ఒక డిక్లరేషన్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఆయన డిగ్రీ చదవలేదు, అసలు చదవలేదు. ఇప్పుడు గతంలో కూడా నరేంద్ర మోడీ మీద ఎన్నికల సందర్భంగా, ఏది మొదటి ఎన్నికల సందర్భంగా ఆయన నేను చాయ్వాలాని అని చెప్పాడు. ఆ చాయ్వాలా అనే దాని మీద కొంతమంది కాంగ్రెస్ నాయకులు దాన్ని రెడిక్యూల్ చేస్తూ మాట్లాడారు. దాన్ని ఒక ఆయుధంగా మార్చి ఎన్నికల్లో గెలిచాడు ఆయన. కరెక్ట్ కదా, కరెక్ట్. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అలా ఆ ఫైటింగ్ స్పిరిట్ ఏమైపోయింది ఇప్పుడు అనేది చర్చ. అందుకని ఆ ఫైటింగ్ స్పిరిట్ని కొనసాగిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టి, యూనివర్సిటీ అధికారులు ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళతో పాటు ఈ ఈ విషయం మీద కోర్టులో ఆర్గ్యూ చేస్తున్నటువంటి తుషార్ మెహతా కూడా అక్కడ కూర్చుని ఇది గొడవ, దీన్ని అనవసరంగా వివాదం చేయొద్దు అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చేస్తే, వివాదం చేస్తే ఇంకెవరన్నా కావాలని వివాదం చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతామని కూడా చెప్పొచ్చు అని చెప్పొచ్చు కదా ఓపెన్గా. అది జరుగుతోంది కదా ఆల్రెడీ. ఇప్పుడు ఇప్పుడు మీరు అవకాశం ఎందుకు కల్పిస్తున్నారు? పదే పదే ప్రతిసారి జరుగుతోంది ఇది. ఇప్పుడు మొదట ఢిల్లీ న్యాయవాది ఒక అతను కేసు వేసినప్పుడు మీరు అది పక్కన పెట్టేసి ఒక పబ్లిక్ డొమైన్లో మేము ఉంచుతున్నామని చెప్పారు, అది గౌరవప్రదమే. కానీ యూనివర్సిటీ జాబితాకి దీనికి తేడాలు ఉన్నాయని చెప్పి కొంతమంది మాట్లాడారు. ఆ సందర్భంగా కేజ్రీవాల్ వెళ్ళాడు కోర్టుకి. వెళ్ళినప్పుడు మళ్ళీ ఫైన్ వేశారు. ఈ ఫైన్ వేయటం మీద ఒక వివాదం, ఒక చర్చ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక పెద్ద మనిషి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ చర్చకు వచ్చింది అది. అంటే ఇది బయటికి వచ్చి ప్రకటించేంత వరకు అంతకంతకు కాంప్లికేట్ అవుతూనే ఉంటుంది. ఇంకా వదిలిపెట్టరు. ఇంకా అంటే మీరు చెప్పినట్టు బయటకు వచ్చి ప్రకటించుకుంటే ఒకసారితో అయిపోయేదానికి ఎందుకు కొనసాగిస్తూ పోతూ దాన్ని అదే సమస్యగా దేశంలో చర్చకి అవకాశం ఇచ్చినట్టు అయింది కదా. దీని నుంచి సాధించేది కూడా ఏమీ ఉండదు. వాళ్ళు సాధించేది ఉండదు, వీళ్ళు సాధించేది ఏమి ఉండదు. ఇప్పుడు ఇతర అంశాలు అనేక ఉన్నాయి. అనేక అంశాల మీద కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేయడానికి 100 విషయాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి డిగ్రీ అనేది ఇష్యూ కాదు. కానీ ఇది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుందా? రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక వ్యక్తులు, శక్తులు నరేంద్ర మోడీని రోజువారీ రెడిక్యూల్ చేయడం అనే కార్యక్రమంలో ఉన్నారు. అంటే ఈ విషయం అది పర్టికులర్గా ఈ విషయం అని ఉండదు. ఆయన్ని పలచన చేయడానికి చాలా శక్తులు, వ్యక్తులు ఉన్నారు కదా. వాళ్ళకి ఒక ఆయుధం ఇస్తున్నారు పదే పదే. దాన్ని పట్టుకుని వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఇలా ప్రతిసారి మీరు ఎందుకు ఆయుధాలు ఇస్తున్నారు? ఒక పక్కన మీరేమో ఆయన వ్యక్తిగత గోప్యత అంటున్నారు, ఆయన స్ట్రైచర్ని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీరే రోజువారీ ఆయన్ని పలచన చేయడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకు కల్పించాలి? వన్స్ ఫర్ ఆల్ ఒక డిక్లరేషన్ ఇచ్చేసి క్లోజ్ చేసేసుకోవచ్చు కదా. మీరు అన్నట్టుగా కేసులు పెడతాం ఈ రోజు నుంచి, ఎవరైనా ఈ విషయం మీద ఏ పద్ధతిలో కెలికినా కేసులు పెడతామని ఒక మాట అనేస్తే క్లోజ్ అయిపోతుంది కదా. ఆ పని చేయనంత కాలం ఇది రగులుతూనే ఉంటుంది. మరి దీనికి పరిష్కారం వాళ్ళు చేసేదే, వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వటమే, అంతకు వేరే మార్గం లేదు. మరి చూద్దాం మళ్ళీ ఇది ఏ టర్న్ తీసుకుంటుందో. డెఫినెట్గా పొలిటికల్ టర్న్ అయితే ఉంటుంది ఇందులో. ప్రతిపక్షాలకు మీరు అన్నట్టు ఆయుధంగా ఇంకో ఆయుధంగా కూడా దొరుకుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.